Beware lest any man spoil you through philosophy and vain deceit, after the tradition of men, after the rudiments of the world, and not after Christ. Beware lest any man spoil you through philosophy and vain deceit, after the tradition of men, after the rudiments of the world, and not after Christ. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. ఆదివారపు ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, వందనములు చెల్లించుదాం మనందరం. ముందుగా ప్రార్థనతో మన యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఆదివారం ఉదయం మీ పాద సన్నిధిలో మేమందరం కూడా మీ వాక్యమును ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయమును బట్టి వందనములు చెల్లిస్తున్నాము. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగలదై ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను పరిశీలన చేసే మీ వాక్యమును బట్టి స్తుతులు. ఈ ఉదయకాలమందు మా హృదయములను పరిశీలన చేయండి, పరీక్షించండి. మాకు అవసరమైన మాటలను ఉదయకాలమందు పరిశుద్ధాత్మని ద్వారా మాతో పలికించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద సండే మార్నింగ్ సర్మన్. Let us turn our Bibles to the book of Colossians. కొలసీయులకు అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గత వారం మనం 4 వచనాల వరకు ధ్యానం చేశాము. ఈ మిగిలినటువంటి భాగమును మనం ఈరోజు ధ్యానం చేద్దాం. తాను శరీర రీతిగా ముఖము చూడని వారందరి కోసం అపోస్తలుడు పౌలు ఎంతగా పోరాడుతున్నాడు అనే దానిని మొదటి 2 వచనాలలో తెలియజేస్తూ ఉన్నాడు. సాధారణంగా మనకు తెలిసిన వాళ్ళ గురించి మనం ఏదైనా చేస్తుంటాం, కానీ తెలియని వారిని గురించి ఏదైనా చేయటం అంటే అది సాధారణంగా మానవ రీతిగా చూచినప్పుడు సాధ్యం కాదని అనిపిస్తుంది. అపోస్తలుడు పౌలు ఈ లైకస్ వ్యాలీలో ఉన్న 3 చర్చెస్ అనగా లవొదికియా, హిరాపోలి, కొలస్సీ అనే ఈ సంఘములను గురించి తాను ఎంతగా పోరాటం చేస్తున్నాడో దానిని గురించి ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. తాను తనంతటి తాను చూసినట్టయితే కారాగారంలో ఉన్నాడు. నీరో చక్రవర్తి తనకు తీర్పు తీర్చడానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఆల్మోస్ట్ హీ వాజ్ ఇన్ ద వర్జ్ ఆఫ్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ అనగా జీవన్ మరణ సమస్యలో తానుంటూ కూడా వ్యక్తిగతమైన పోరాటం కాకుండా సంఘముల నిమిత్తం పోరాడుతూ ఉన్నాడు. అంటే తనకు దేవుడు అనుగ్రహించిన భారమును బట్టి తాను ఏ విధంగా సంఘాల కోసం ప్రార్థిస్తున్నాడు అనే దానిని మనం ఇక్కడ చూడగలుగుతాం. 2వ వచనంలో అందరినీ కూడా వారందరినీ కూడా ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం గలవారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఈ 3 సంఘముల కొరకు అనగా లవొదికయ, హిరాపోలి, కొలస్సీ సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
తర్వాత వారికి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. ఇప్పుడు డిస్టింగ్విషింగ్ మార్క్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్ చర్చ్, ఒక నమ్మకమైన సంఘం యొక్క ప్రత్యేకమైన గుర్తులు, ప్రత్యేకమైన లక్షణాలంటూ ఏముండాలి అనేది అపోస్తలుడు పౌలు మనకు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఈ సంఘంల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇట్ ఈస్ అన్ ఎర్నెస్ట్ ప్రేయర్ అన్టు ద లార్డ్. జీవించుచున్న నమ్మకమైన సంఘం యొక్క గుర్తులు క్లియర్ సైటెడ్ విజ్డమ్ కలిగినటువంటి వారికి, అనగా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించినటువంటి వారికి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క పర్సనాలిటీని గురించి, ఆయన యొక్క దేవత్వమును గురించి ఈ కొలెషన్ చర్చ్లో ఉన్న హెరెటిక్స్ అనవసరమైన డాక్ట్రినల్ డిస్టర్బెన్స్ని కలిగిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన సంపూర్ణమైన మానవుడు, అలాగనే సంపూర్ణమైన దేవుడై ఉన్నాడు అనే దానిని ఎస్టాబ్లిష్ చేయాలని అపోస్తలుడు పౌలు ఇక్కడ 3వ వచనంలో చెప్తున్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇప్పుడు ఇంటలెక్చువల్ విజ్డమ్ని గురించి ఆ గ్రీక్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, లేదంటే ఆ పేగన్ కల్చర్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంటలెక్చువల్ విజ్డమ్ని గురించి మాట్లాడుతుంటారు. ఈ ఇంటలెక్చువల్ విజ్డమ్ కావాలని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు వారు కొన్ని మార్మికమైన సంగతులను మనం తెలుసుకోవాలి, దేవుని గూర్చిన, భగవంతుని గూర్చినటువంటి విషయాలు మనందరికీ కూడా తెలియాలి అనేది వారి యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ సందర్భంలో అనేకమైన క్రొత్త విషయాలను తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగిన వారిగా, ద క్వెస్ట్ ఫర్ నోయింగ్ ద ఇన్నోవేటివ్ థింగ్స్ ఈవెన్ ఇన్ వర్షిప్, దేవుని ఆరాధించుటలో కూడా ప్రత్యేకమైనటువంటి పద్ధతులను అవలంబించాలి అనేది వారి యొక్క ఉద్దేశంగా ఉంటుంది. అందుకే హిడెన్ ఇన్ క్రైస్ట్ అని అంటున్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఇఫ్ వీ వాంట్ టు నో ద విజ్డమ్, దిస్ విజ్డమ్ ఈజ్ హిడెన్ ఇన్ క్రైస్ట్ జీసస్. అది యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంది, కానీ ఈ లోకంలో మనం వెతికినప్పుడు మనకు జ్ఞానం లభించదు. ఒకవేళ ఏదైనా మనం తెలుసుకున్నామని అనుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ సంథింగ్ దట్ ఈస్ పార్షల్. అంతకు మించి మనం ఏదో తెలుసుకుంటున్నామో గొప్ప గొప్ప సంగతులను, అంత కూడా కంప్లీట్ అండర్స్టాండింగ్ మనకుంది అని మనం అనుకోవడానికి వీల్లేదు. అందుకే ఒక ఎర్నెస్ట్ వార్నింగ్, ఒక హెచ్చరికను ఇస్తూ ఉన్నాడు 4వ వచనంలో. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు, చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండునట్లు, సెడక్టివ్ టీచింగ్, ఇతరులను మభ్యపెట్టే విధంగా, మోసపరిచే విధంగా, లేదంటే వారు వెళ్తున్నటువంటి సత్యమైన మార్గమునకు భిన్నమైనటువంటి బోధనలను చేస్తున్నటువంటి వారు ఎంటైసింగ్ వర్డ్స్ అని అంటాం. ఎంటైసింగ్ వర్డ్స్ని యూజ్ చేసి ఆ దినాలలో అడ్వకేట్స్ అనగా న్యాయవాదులైనటువంటి వారు వారి యొక్క ఆర్గ్యుమెంట్స్ని ప్రజెంట్ చేసి క్రిమినల్ని పనిష్మెంట్ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుండేవారు. ఇప్పుడు కూడా మనకు అనేక మంది ఇటువంటి ఎంటైసింగ్ వర్డ్స్ని ఉపయోగించి దాన్ని తిమ్మిని బమ్మిని చేసి సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా మార్చేయగలిగినటువంటి అనేక మంది పేరుగాంచిన లాయర్స్ ఉంటూ ఉన్నారు. వారు వారి యొక్క ఫీజు చాలా ఎక్కువ నిర్ణయిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు దేన్నైనా కూడా మార్చేయగలను అనేటువంటిది, న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా మార్చగలము అనేది వారి దగ్గర ఉన్నటువంటి మెలకువ లేదంటే ట్రిక్స్. సో ఈ ట్రిక్స్ని ఉపయోగించి అసలైన వ్యక్తికి పనిష్మెంట్ పడకుండా, శిక్ష రాకుండా, ఎవరో ఇన్నసెంట్ పీపుల్ మీదకి శిక్షను రప్పించగలిగేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారు ఇటువంటి సెడక్టివ్ ఆర్గ్యుమెంట్స్ని చేస్తూ ఉంటారు.
అలాగే క్రీస్తు ప్రభువులో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోకుండా, లేదు అంటే దానిలో వేరుపారిన వారిగా ఉండకుండా చేయటానికి అనేక విధములైనటువంటి డాక్ట్రిన్స్ని వీరు తీసుకొచ్చి ఆ క్రైస్తవులందరినీ కూడా మభ్యపెట్టేటువంటి వారిగా ఉన్నారు. అందుకే మీరు ఈ విషయంలో చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇక్కడ అపోస్తలుడు పౌలు కొలసీయులను హెచ్చరిస్తున్నాడు, మనలను కూడా హెచ్చరిస్తున్నాడు. ఈ దినాలలో అనేకమైన ఎంటైసింగ్ వర్డ్స్ మనకు ఈ క్రైస్తవ బోధకులు బోధించేటువంటి ఆ డాక్ట్రిన్స్లో కనిపిస్తూ ఉన్నాయి. సత్యమును సత్యముగా బోధించకుండా అసత్యములన్నింటినీ అన్నట్టుగా భ్రమపరిచేటువంటి బోధలు ఈ దినాలలో మనం ఉంటున్నాం. These are all enticing words that will make us or that will take away from the truth. మనలను సత్యం నుంచి దూరం చేసేటువంటివిగా ఇవి ఉంటాయి. కాబట్టి మనము the church must have the power to resist this kind of seductive teaching. This is one of the true marks of a faithful church. నమ్మకమైన సంఘం, దేవుని వెంబడిస్తున్న సంఘం యొక్క ఒక గుర్తు, ఈ సంఘం నాకు ఉండవలసిన క్వాలిటీస్లో ఒక క్వాలిటీ ఏంటంటే we must have the power to resist the seductive teaching. ఇటువంటి మోసకరమైన బోధలను మనం ఎదిరించగలిగేటువంటి వారంగా ఉండాలి. రెండవది, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఆత్మ విషయంలో మీకు దగ్గరగా ఉన్నాను, ఒకవేళ దూరంగా ఉన్నాను అని అనుకుంటే. ఇప్పుడు అపోస్తలుడు పౌలు తాను ప్రిజన్లో ఉండటాన్ని బట్టి he could not come over to this Lycus Valley or Lycus Valley and address all the problems. అక్కడున్న this kind of false teachings ని ఎదిరించటానికి, లేదంటే ఫాల్స్ టీచర్స్ ని వ్యక్తిగతంగా వచ్చి వారికి సరి అయిన సమాధానమును చెప్పి విశ్వాసులైన వారి యొక్క మనసులలో ఉన్న గలిబిలంతటిని కూడా తీసివేయటానికి వారికి అవకాశం లేనప్పుడు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి మనస్సును బట్టి ఆత్మరీతిగా వీరు Apostle Paul and his companions were with the Colossians. అలాగనే లవదికీయ వారితోనూ హిరాపొలి వారితోనూ కూడా వీరి యొక్క ఆత్మ ఉంటుంది, మేము దగ్గరగా ఉంటున్నాము అని చెప్తున్నాడు. మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును, కన్సిస్టెన్సీ ఇన్ ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ కావాలి అంటే మన ప్రవర్తన యోగ్యమైన ప్రవర్తనగా, దేవుడు మనకు ఏదైతే చెప్తున్నాడో దానిని చేసేటువంటి వారంగా, దేవుని యొక్క క్వాలిటీస్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ మన జీవితంలో ఆయన క్వాలిటీస్ ప్రస్ఫుటంగా కనిపించే విధంగా జీవించినప్పుడు మన విశ్వాసంలో స్థిరమైన వారంగా, ఒక సరి అయిన క్రమంలో వెళ్ళేటువంటి వారంగా, డిసిప్లిన్డ్గా ఉంటూ ఉంటాం. ఈ స్థిరమైన విశ్వాసం అనేది వన్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ అ ట్రూ చర్చ్. కాబట్టి మన సంఘంలో మన విశ్వాసం స్థిరమైన విశ్వాసంగా ఉందా, అటు ఇటు కొట్టుకొని పోయేటువంటి విశ్వాసంగా, కొద్ది దినాలు విశ్వాసులంగా ఉంటూ కొద్ది దినాలు అవిశ్వాసులమైపోయి సంఘమునకు వెళ్లకుండా, దేవుని వెంబడించకుండా, దేవుని చెప్పిన పనులను చేయకుండా మనం ఇష్టమైన రీతిలో జీవించుచు మరలా ఏదో ఒక అవకాశమో లేదంటే ఒక అవసరమో వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి తప్పిపోయాను క్షమించు అని, ఇలాగా అస్థిరత్వం కాదు, స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి అని 5వ వచనంలో చెప్తున్నాడు. కావున మీరు 6వ వచనం, ప్రభువైన యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనడి. ఇక్కడ
రెండు ఎనాలజీస్ని వాడుతున్నాడు. రూటెడ్ ఇన్ క్రైస్ట్, ఆయన యందు వేరు పారిన వారై. రెండవ ఎనాలజీ, ఇంటి వలె కట్టబడుచు, బిల్ట్ ఇన్ క్రైస్ట్ లైక్ ఎ బిల్డింగ్. సో ఈ రూట్స్ అనేవి బాగా డెప్త్లోనికి వెళ్ళినప్పుడు, వేర్లు సాయిల్లోనికి డెప్త్లోనికి వెళ్ళినప్పుడు, అందులో నుంచి ద రూట్స్ విల్ డ్రా అవుట్ ద మినరల్ సాల్ట్స్, మనకు లభించేటువంటి ఆ ఖనిజాలను, లవణాలను, ఆ అన్ని మినరల్ సాల్ట్స్ని అబ్జార్బ్ చేసుకొని ఆ ట్రీకి కావలసినటువంటి పోషక పదార్థాలను అందిస్తూ ఉంటాయి ఈ రూట్స్ అనేవి. కాబట్టి వేర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి క్రీస్తునందు వేరు పారిన వారు అనంటే క్రైస్ట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. మన బలమునకు మూలం ఎవరు అంటే క్రీస్తు ప్రభువు. అలాగా మనం క్రీస్తు ప్రభువులో వేరు పారిన వారై, క్రీస్తును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారిగా ఉండాలి. రెండోది, ఎరెక్టెడ్ ఆన్ ఎ ఫర్మ్ ఫౌండేషన్, స్థిరమైనటువంటి పునాది మీద కట్టబడిన ఇంటి వలె కట్టబడుచు అనుంది. ఫర్మ్ ఫౌండేషన్. Christ is the source of life and he is the source of stability. ఒక ఇంటిని మనం కడుతున్నప్పుడు దానిని క్రీస్తు అనే బండ మీద కట్టాలి. మామూలుగా మనం ఒక స్థిరమైన ఫౌండేషన్ మీద ఎలా కడతామో, క్రీస్తు అనే ఫౌండేషన్ మీద మనం మన యొక్క ఆత్మీయ జీవితం అనే కట్టడాన్ని మనం కట్టుకోవాల్సి ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నారు, రెండు రకములైనటువంటి ఇళ్లను గురించి. 7వ అధ్యాయం 24 నుంచి 26 వరకు చదివినట్టయితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును, దేవుని మాటలు విని వాటి ప్రకారం చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. సో పునాది క్రీస్తు ప్రభు మీద మన యొక్క పునాది ఉన్నట్టయితే, వానొచ్చినా వరదలు వచ్చినా గాలి విసిరి కొట్టినా కూడా దాని పునాది స్ట్రాంగ్ గా ఉంటుంది కనుక అది ఎట్టి పరిస్థితిలోనూ పడిపోకుండా ఉంటుంది. దాని కాంట్రాస్టింగ్ గా ఫౌండేషన్ ని మనం బండ మీద కాకుండా ఇసుక మీద వేసుకున్నట్లయితే 26వ వచనం చెప్తుంది, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలొచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. సో మనం దేనికి సంబంధించినటువంటి వారు? బండ మీద మన పునాది ఉందా? ఇసుకలో మన పునాది ఉందా? ఇసుకలో పునాదులు ఎలా ఉంటాయి అని అంటే, ఒక స్వస్థత కార్యం గురించి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ స్వస్థత కార్యమును బేస్ చేసుకొని దేవుని యొక్క కార్యమును అనుభవించిన తర్వాత స్వస్థత కోసం వచ్చినటువంటి వారు ఆ స్వస్థత మూలంగా యేసు ప్రభువుని నమ్ముకోవాలి. కానీ స్వస్థత జరిగిన తర్వాత ఇంకా అదే మనకు చాలు అని యేసు ప్రభువుని మనం విడిచిపెట్టేస్తే ఇసుక మీద మన యొక్క పునాది ఉన్నట్టు. లేదంటే ఏదైనా సరే ఒక ఇహలోక సంబంధమైన మేలు కోసం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ మేలు జరిగితే హూ ఈస్ ద సోర్స్ ఆఫ్ దాట్ అనేది మనం ఆలోచించాలి. ఎవరి వలన ఈ మేలు మనకు జరిగింది అనేది తెలుసుకొని ఆ సోర్స్ని పట్టుకొని మనం స్థిరంగా ఆయనతో నడుచుకున్నప్పుడు ఈ స్వస్థతలు ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనవి కాదు. మన ఆత్మరక్షణ ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు యొక్క అట్రిబ్యూట్స్ని మనందరం కలిగి ఉండుట చాలా అవసరం అనే దానిని మనం రియలైజ్ అవుతాం. సో ట్రూ చర్చ్ ఎప్పుడైనా సరే, నిజమైన సంఘం, నమ్మకమైన సంఘం యేసు క్రీస్తులో వేరుపారినదిగా ఉంటుంది. అలాగే బండ మీద కట్టబడినటువంటి
ఇంటి వలె ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఒక ఎనలాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అపోస్తలుడు పౌల్. మీరు నేర్చుకొనిన ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, అఫ్ కోర్స్ యూ కెన్ కమ్ టు క్రైస్ట్, ఎనీవన్ కెన్ కమ్ టు క్రైస్ట్. మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మనకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి ఒకవేళ యేసు ప్రభు దగ్గరకు వస్తే వీటిని తీరుస్తాడని వచ్చినట్టయితే దేవుడు తప్పక తీరుస్తాడు. తీర్చిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఆ సోర్స్ అయిన యేసు ప్రభువుని వీటన్నింటికి, లేదంటే మనకు జరిగిన మేలుకు మూల కారణం యేసు క్రీస్తు ప్రభువు కాబట్టి ఆయనను మనం పట్టుకొని ఆయనను వెంబడించేటువంటి వారంగా ఉంటే అప్పుడు మనం విశ్వాసంలో స్థిరపరచబడతాం. అలా కాకుండా ఓన్లీ మనకి ఇహలోక సంబంధమైన మంచి లేదంటే మేలు జరిగితే దేవునితో ఉండటం, ఒకవేళ కీడు జరిగితే వెళ్ళిపోవటం అనేది అది మరి నిజమైనటువంటి క్రైస్తవ సంఘానికి విశ్వాసానికి గుర్తుగా ఏమాత్రం ఉండనే ఉండదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు విశ్వాసమందు స్థిరపరచబడినప్పుడు మనకు హెరసీస్ అనేవి ఉండవు. అనగా భ్రష్టాచారాలను లేదంటే చలనం లేనటువంటి సంప్రదాయ భక్తిని మనం ఆచరించేటువంటి వారంగా ఉండము. ఫౌండేషనల్ బిలీఫ్స్ ఏంటి, మూలాధారమైన సత్యం ఏంటి అనే దానిని గురించి మనం తెలుసుకుంటాం. Truth about Christ Jesus doesn't change. I am the way, the truth and the life అని యేసు ప్రభు అని అంటున్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును. ఇటువంటి మార్గం సత్యం జీవమై ఉన్న యేసు ప్రభువును మనం వెంబడించుటలో స్థిరపరచబడినటువంటి వారంగా ఉంటే ఈ ఫ్రోజన్ ఆర్థోడాక్సీ లేదంటే చలనం లేనటువంటి సంప్రదాయ భక్తి కాకుండా, హెరెటికల్ ప్రిన్సిపల్స్ కాకుండా, భ్రష్టాచారాలు కాకుండా స్థిరమైనటువంటి వారంగా, దేవునిలో మనం కట్టబడిన వారంగా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా, ఆల్వేస్ అబౌండింగ్ అండ్ ఓవర్ఫ్లోయింగ్ గ్రాటిట్యూడ్. దేవుడు మనకు చేసిన దానికి ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో మనకు తద్వారా శక్తి కలుగుతుంది. ఆ శక్తితో మన జీవితాన్ని జీవించగలుగుతాం. ఆయన యందుండి నడుచుకొనుడి. ద ట్రూ చర్చ్ వాక్స్ ఇన్ హిమ్. వండర్ఫుల్ రూల్ ఫర్ క్రిస్టియన్ లివింగ్ ఏంటి అని అంటే ఆయన యందుండి నడుచుకోవడం. ఇట్ ఈస్ కంటిన్యూవల్ అండ్ రిలయబుల్ స్పిరిచువల్ లైఫ్. దేవుని మీద ఆధారపడుతూ ప్రతి సమయంలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ దేవునినే మనం ఆధారంగా చేసుకొని జీవించటం. యేసు ప్రభువు చేసినటువంటి కార్యం, the person and the work of Christ Jesus and the attributes of Christ Jesus, దేవుని యొక్క, క్రీస్తు ప్రభువు యొక్క లక్షణాలు, ఆయన గుణాలు, ఆయన ప్రత్యేకతలను మనం కలిగి ఉన్న వారంగా, వాటినే మనం వెంబడించి నడుచుకునే వారంగా ఉంటాం. దీస్ ఆర్ ద ట్రూ మార్క్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్ చర్చ్. ఒకటి, ద చర్చ్ మస్ట్ హ్యావ్ ద పవర్ టు రెసిస్ట్ సిడక్టివ్ టీచింగ్. కనుక మోసపూరితమైన మాటలతో ఎవరు మనల్ని మోసపుచ్చకుండా ఉండునట్లు, చక్కనైన మాటలతో మోసపుచ్చకుండా ఉండుటకు మనకు శక్తి కలిగిన వారంగా ఉండాలి. రెండవది, మన విశ్వాసంలో స్థిరమైన వారంగా ఉండాలి. మూడవది, ఆయన యందు వేరుపారిన వారంగా ఉండాలి. ఇంటి వలె కట్టబడుచున్న వారంగా ఉండాలి. విశ్వాసమందు స్థిరులంగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించే వారంగా ఉండాలి. ఆయన యందుండి నడుచుకునే వారంగా ఉండాలి. దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దీస్ క్వాలిటీస్ ఆర్ నీడెడ్ ఫర్ అ చర్చ్ టు బి కాల్డ్ ఎ ఫెయిత్ఫుల్ చర్చ్. కనుక కొలెస్సీ సంఘమునకు అపోస్తలుడు పౌల్ యోగ్యమైన ప్రవర్తన అని అంటున్నాడే, ఇది యోగ్యమైన ప్రవర్తన. మనకు కూడా ఇది యోగ్యమైన ప్రవర్తన. దిస్ ఈస్ ఫర్ వాట్ క్రైస్ట్ జీసస్ హెస్ కాల్డ్ us. మనలను పిలిచింది ఆయన అందుకే. అయితే ఈ హెరెటిక్స్, భ్రష్టులైనటువంటి వారు అనేకమైన విధి విధానాలను తయారు చేసి
నో, క్రైస్ట్ జీసస్, బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఇస్ నాట్ ఓన్లీ సఫిషియంట్, ఇది మాత్రమే సరిపోదు అని చెప్పి వారు ఇంకా అడిషనల్ థింగ్స్ని బోధిస్తూ ఉన్నారు. వీటికి క్రీస్తునందు విశ్వాసమునకు తోడుగా మనకి ఇంకా అనేకములు కావాల్సి ఉంటుంది అని వారిని భ్రమ పెడుతూ, మోస పెడుతూ, గలిబిలికి గురి చేస్తూ, గందరగోళం చేస్తూ ఉన్నారు. కాబట్టి డోంట్ బీ చీటెడ్. మరలా 8వ వచనంలో, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడు ఎవరైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. ఇందాకేమో మనం 4వ వచనంలో చూసింది ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్గా ఉంది. చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు చూసుకోమంటున్నాడు. ఇక్కడ ఇంకొంచెం డెప్త్లోనికి వెళ్ళి మనుషుల పారంపర్యాచారమును అనుసరింపక, తర్వాత మోసకరమైన నిరుద్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోవాలి. కొలెషన్స్కి ఒరిగా ఉన్నటువంటి ఈ నిరర్ధక తత్వజ్ఞానం, ఇట్ ఈస్ ఎ స్ట్రేంజ్ ఎలక్టిక్ మిక్స్ ఆఫ్ ఎర్లీ నాస్టిసిజం గురించి మనం మాట్లాడుకున్నాం. వి విల్ ఆల్సో సీ వాట్ ద నాస్టిసిజం సేస్. గ్రీక్ ఫిలాసఫీ అనగా గ్రీక్ తత్వశాస్త్రము, అలాగే స్థానిక మార్మిక మతాలు, లోకల్ మిస్టరీ రిలీజన్స్, దానికి తోడు ఈ యూదా మతంలో ఉన్నటువంటి వారి యొక్క అనుభూతివాదం, మిస్టిసిజం, జూయిష్ మిస్టిసిజం, ఇవన్నీ కూడా కలగలిపి వారు ఈ కొలెషన్ చర్చ్ని వారు చాలా గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు, గలిబిలికి గురి చేస్తూ ఉన్నారు, కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు. మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎక్కడికి వెళ్తాం అని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ప్రారంభమైన ఈ నాస్టిసిజం అనే ఉద్యమం గుప్త జ్ఞాన సాధన ఉద్యమంగా మారిపోయింది. అనగా వాట్ ఎవర్ దట్ ఈస్ మిస్టీరియస్, మనకు అర్థం కానటువంటి విషయాలను తెలుసుకోవాలి అనే దానిని గురించి ఉద్యమంలాగా ఇది మారిపోయింది. దేవుళ్ళను గురించిన విలక్షణమైన విశ్వాసాలు కలిగి ఉండటం, లేదు అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, పరమత సహనం అని చెప్పి క్రైస్తవులేమో క్రీస్తు అంటారు, ఇంకొకరేమో ఇంకొక పేరుతో పిలుస్తారు, ఇంకొకరేమో ఈశ్వర్ అని అంటారు. ఇలాగా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో వారి వారి భగవంతులను ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ అందరూ కొలిచేది ఒక్కరినే, ఒకటే దేవుడు అని చెప్తూ ఉంటారు. ఇది ఏంటంటే ఇతరుల మతములను కూడా మనం గౌరవించాలి అని చెప్పడము, దానిలో ఉన్న అర్థం ఏంటంటే మనందరము ఒకటే. అవును, నిజంగానే వీరందరూ ఎప్పుడు ఒకటైపోతారు అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకతను, పాప క్షమాపణ లభించేటువంటి ఆ విధి విధానాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి మనం ఇష్టం వచ్చిన రీతిలో జీవించడానికి మనల్ని అలో చేసే రిలీజియన్స్ని పాటించటం చాలా ఈజీ ఇష్యూ. కనుక ఆ మతాలలో స్థిరమైనటువంటి టీచింగ్స్ ఉండవు, కన్సిస్టెంట్ టీచింగ్ ఆఫ్ హోలీనెస్ ఉండదు, పరిశుద్ధతను గురించి మాట్లాడరు. వారి ఇష్టం వచ్చిన పనులన్నింటినీ కూడా చేయవచ్చు. మనకు ఇష్టం వచ్చిన పనులన్నీ కూడా చేస్తూనే దేవుణ్ణి కూడా వెంబడించవచ్చు అనే ఒక కాంప్రమైజింగ్ లైఫ్ని ఎంకరేజ్ చేసే మతాలన్నీ కూడా దైవ వ్యతిరేకమైనటువంటి మతాలు. క్రీస్తును గూర్చిన సరళమైన సువార్తను ప్రకటించుచూ ఉన్నప్పుడు దానికి అదనంగా తత్వశాస్త్రాన్ని కూడా మనం జోడించి ఈ రెంటిని కూడా మనం పాటించవలసి ఉంటుంది అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన బోధలు చేస్తున్నట్లుగానే మేధావులు అని చెప్పుకుంటూ మేధావులకు మాత్రమే అర్థమయ్యేటువంటి కఠినమైన కృత్రిమ తాత్విక ఆలోచన అనగా సూడో ఫిలసాఫికల్ థాట్స్ని అనగా
మీకు ఇది అర్థం కావాలంటే మీకు తత్వజ్ఞానం కావాలండి. యేసు ప్రభువుని అర్థం చేసుకోవడానికి ఎటువంటి తత్వజ్ఞానం అవసరం లేదు. యేసు ప్రభువుని మనం సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి నివాసం చేస్తారు. ఆ పరిశుద్ధాత్ముడే మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తారు. మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధిస్తాడు. మనం చేయవలసిన క్రియలను మనకు తెలియజేస్తాడు. మనం వెళ్తున్న పద్ధతి కరెక్టా కాదా తెలియజేస్తాడు. మనం పరిశుద్ధంగా ఉన్నామా లేదా అనే దానిని బోధిస్తాడు. ఎక్కడైనా మనం తప్పిపోతున్నామా అనే దానిని ఆయనే చెప్తూ ఉంటాడు. అంతేగాని మనం we don't have to try to find out whether we are following the right principles or not. ఇది ఇహలోక సంబంధమైన ఈ మతాలన్నీ కూడా జ్ఞానమును ఆధారం చేసుకొని లేదంటే నాలెడ్జ్ ని సంపాదించుకొని విషయ పరిజ్ఞానంతో నడుచుకుంటూ ఇఫ్ we are able to control the stars, స్టార్ గేజర్స్ లేదంటే ఆస్ట్రాలజర్స్ వీరందరూ కూడా ఏమని చెప్తూ ఉన్నారంటే ఈ నాస్టిక్ ప్రిన్సిపల్స్ ని ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేసేటువంటి వారు we must also accept the principles of astrology అని చెప్తున్నారు. ఈ ఆస్ట్రాలజీ అనే దానిని ఒక క్వీన్ ఆఫ్ సైన్సెస్ అని చెబుతూ మనం వీటిని కనుక కంట్రోల్లో పెట్టుకోగలిగితే అంటే గ్రహాలు తర్వాత రాసులు ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మనం క్రైస్తవులంగా మారినప్పటికీ కూడా వాస్తు శాస్త్రాన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. జొడియాక్ సైన్స్ ని మనం తెలుసుకోవాలి. ఆ రాశి యొక్క ఫలాలను బట్టి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంది అనేది మనం జాగ్రత్తగా చూసుకోవడం చేత మనల్ని మనం ఒక కరెక్ట్ గా లేదంటే మనల్ని మనం ఒక కంఫర్టబుల్ లైఫ్ లో పద్ధతిలో జీవితాన్ని కొనసాగించవచ్చు అని they became the slaves of all these kind of heretical teachings. ప్రపంచంలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా అనగా మూలకాలన్నీ కూడా ఎస్పెషల్లీ నక్షత్రాలు గ్రహాలు విశ్వం యొక్క మౌలిక ఆత్మలు అని దీస్ ఆర్ ది ఎలిమెంటల్ స్పిరిట్స్ అని అవి మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి అని చెబుతూ ఉంది నాస్టిసిజం. అయితే దేవుడు ఈ విశ్వమునకు ఆయన సృష్టికర్త. ఆయనే ఈ సమస్తమైన ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసినటువంటి వాడు. అన్ని కూడా భూమి ఆకాశం సముద్రం గాలి అన్ని ఆయన అధీనంలోనే ఉన్నాయి. ఆయన చెప్పినట్టే ప్రతిదీ కూడా జరుగుతుంది ఈ యూనివర్స్ లో. కాబట్టి మనం ఇదేమి అడిషనల్ ఫిలాసఫీస్ ఏమి లేదంటే ఇంటలెక్చువల్ నాలెడ్జ్ మనకు ఏమీ అవసరం లేదు. ది ఓన్లీ నాలెడ్జ్ వి నీడ్ టు హ్యావ్ ఈస్ 9th verse లో చెప్తున్నాడు చూడండి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అంటున్నాడు. అలాగే 4th verse లో మనము 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అంతేగాని there are no mysterious things in the world. ప్లానెట్స్ లో లేవు, స్టార్స్ లో లేవు, ఇంకెక్కడ కూడా లేనే లేదు. ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభువులోనే సర్వ సంపదలు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఉన్నాయి. ఆయనే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతగా శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కాబట్టి ఇవేమి కూడా మీరు పాటించవలసిన అవసరం లేదు అని అపోస్తలుడు పౌలు వారికి స్పష్టతను ఇస్తూ ఉన్నాడు. మనతో కూడా అదే విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. దైవవాక్యం ద్వారా మానవాళిని మేల్కొలిపి మనిషి తన సహజమైన స్వభావాన్ని తెలుసుకునేటట్లుగా చేసేది నాస్టిసిజం అని అంటున్నారు. కానీ ఒకసారి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనలో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఉంటూ ఉన్నప్పుడు మన స్వభావాన్ని మనకు తెలియచేస్తాడు. మన పాపాలను ఒప్పిస్తాడు, నీతి నిమిత్తం ఒప్పిస్తాడు, తీర్పు నిమిత్తం ఆయన ఒప్పిస్తాడు. అన్నింటినీ ఒప్పింపచేసి మనలను క్రీస్తు ప్రభువు దేవుని ఎదుట పరిశుద్ధులుగా అనింద్యమైన వారిగా నిలబెట్టాలి అని
నిరపరాధులుగా నిలవబెట్టాలి అని. మొదటి అధ్యాయం 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచను. He has reconciled us with God. దేవునితో పోగొట్టుకున్న సంబంధాన్ని ఆయన పునరుద్ధరించడానికి క్రీస్తు ప్రభువు శిలువలో మరణించి ఆ సమాధాన కార్యాన్ని జరిగించిన తర్వాత we don't have to have any other thing. Also we don't need any mediators. ఇప్పుడు మీడియేటర్స్ కావాలి అని చెప్పి చాలా మంది ఉంటూ ఉన్నారు. మీరు మా కోసం ప్రార్థన చెయ్యండి, మీరు దేవుని దగ్గర కనిపెట్టి ఆయన మాకు ఏం చెప్తారో దానిని మీరు బోధించండి అని అంటే వీరికి సరి అయిన అవగాహన లేదు. ఆ చెప్పేటువంటి వారికి అంతకంటే సరైన అవగాహన లేదు. అందుకే మనం ఒక ట్రూ మార్క్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ చర్చ్ ఏంటంటే ఇటువంటి మోసపూరితమైన బోధనలన్నింటినీ కూడా మనం ఇటువంటి చక్కని మాటలో, అమ్మా మీకోసం ప్రార్థన చేస్తాం, మేము మీకోసం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి మీ సమస్యకు పరిష్కారంతో వస్తాము అని చెప్పేటువంటి వారిని మనం నమ్ముతున్నాము అని అంటే వీ డోంట్ హ్యావ్ ద పవర్ టు రెసిస్ట్ దెమ్. మనకే సరైన ఫౌండేషన్ లేదు, స్థిరత్వం లేదు, స్థిరమైన పునాది లేదు. అందుకని ఇటువంటి స్థిరత్వం లేనటువంటి వారి దగ్గరకు మనం వెళ్తున్నాము. దేర్ ఈస్ నో అదర్ మీడియేటర్ ఎక్సెప్ట్ క్రైస్ట్ జీసస్. ఎవరైనా సరే తండ్రి యొద్దకు రావాలంటే యేసు క్రీస్తు ప్రభువు ద్వారానే రావాలి. ఇంకా కొన్ని అనేకమైనటువంటి విధి విధానాలను ఈ నాస్టిసిజం తీసుకొని వస్తుంది. అది ఏంటంటే అసెటిసిజం అనగా అసెటిక్ ప్రిన్సిపల్స్, ప్రాక్టీసెస్. వైరాగ్యంతో మనం జీవించాలి, సన్యాసం పుచ్చుకున్నట్టుగా సర్వసంగ పరిత్యాగులంగా మనం జీవించాలి అని 16వ వచనంలోను అలాగే 20వ వచనం నుంచి 23వ వచనాల్లో అన్నపానముల విషయంలో, పండుగ, అమావాస్యలు, విశ్రాంతి దినములు అనే వాటి విషయంలో వీరు ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా రాబోవు వాటి ఛాయయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉందన్న సంగతిని వీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ దినాలలో మనం కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారమైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అని అడుగుతూ ఉన్నాడు. దేహ శిక్ష మనకు అవసరం లేదు. మన బాడీని మనం హింసించుకొనుట చేత దేవుణ్ణి చూడగలము అని అనేక మంది అనుకుంటూ ఉంటారు. తపస్సు చేస్తూ ఉంటారు, వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తింటూ ఉంటారు. వీరు తపస్సు చేస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది అని అనుకుంటున్నారు. మనం దేవుని ప్రత్యక్షత కావాలంటే తపస్సులేమీ చేయనవసరం లేదు, కొన్నింటిని త్యజించను అవసరం లేదు, యునిక్ మేనిఫెస్టేషన్స్ కూడా మనకు అవసరం లేదు, అనగా ప్రత్యక్షతలు కూడా మనకు అవసరం లేదు. దేవుడు మనకు ప్రత్యక్షమై ఆయన మన ఎదుట మాట్లాడవలసిన అవసరమేమి కూడా లేనే లేదు. కనుక వీటన్నింటినీ కూడా పక్కన పెట్టేసేయండి. మిమ్మల్ని చెరపట్టుకొని పోయేటువంటి వారు, ఇటువంటి మూల పాఠముల చేత మోసగించేటువంటి వారు ఉన్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. కనుక మీరు ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. సంపూర్ణుడైన క్రీస్తు ప్రభు ఒక సంపూర్ణమైన శిలువ కార్యాన్ని, పాప ప్రాయశ్చిత్త కార్యాన్ని చేసి ఉన్నారు. ఆయనను నమ్ముకుంటే చాలు, ఇవేమి కూడా మనకు అవసరం లేదు అని అపోస్తలుడు పౌల్ వీరిని ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమందు
దేవుడు మనలను కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. యూ మస్ట్ హ్యావ్ ద పవర్ టు రెసిస్ట్ ద సిడక్టివ్ టీచింగ్. యూ మస్ట్ బి కన్సిస్టెంట్ ఇన్ ఫెయిత్. స్థిరమైన విశ్వాసం కలిగిన వారిగా మీరు ఉండాలి. తర్వాత మనం నేర్చుకొనిన ప్రకారం విశ్వాసమందు స్థిరపరచవచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోవాలి. మనుషుల పారంపర్యాచారములు మనకు అవసరం లేనే లేదు. వాస్తు కూడా బైబిల్లో రాసి ఉందండి. నోవాకు ఓడను కట్టమన్నప్పుడు యెహోవా దేవుడు ఆయనకు ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు ఉండాలనే దాన్ని చెప్పారండి. అదే ఇప్పుడు వాస్తు శాస్త్రంగా ఉంది. కాబట్టి క్రైస్తవులైనటువంటి వారు వాస్తుని కూడా పాటించవలసి ఉంటుంది అని చెప్పే బుద్ధిహీనులు అనేక మంది ఈ దినాలలో ఉంటూ ఉన్నారు. ఆ దినాలలో గొప్పవారు, జ్ఞానవంతులని చెప్పుకుంటున్న వారు కూడా ఇటువంటి అజ్ఞానమైన విషయాలను నమ్మేవారుగా ఉన్నారే, అలాగూ ఈ దినాలలో ఇంకా రెట్టింపైన బుద్ధిహీనత మనలోనికి వచ్చేసి అది ఇది కలిపేసి అంతా కూడా దీన్ని స్ట్రేంజ్ ఎలక్ట్రిక్ మిక్స్ అన్నమాట. ఇది సంక్రమమైపోయి అంతా కూడా సంకర జాతిలాగా అయిపోయి అది తత్వశాస్త్రం అంటాం, మిస్టిసిజం అంటాం, అనుభూతివాదం అంటాం, అన్నీ కూడా నమ్మేసి మనం చివరికి వచ్చేసరికి ఎటుగానటువంటి వారముగా మిగిలిపోతూ విశ్వాసంలో స్థిరత్వం లేదు, యోగ్యమైన ప్రవర్తన లేదు, దేవుని యందు ఆనందించటము లేదు, ఆయనలో వేరుపారిన వారిగా ఉండటం లేదు, ఆయనలో ఇంటి వలె కట్టబడుతున్న వారిగా ఏమాత్రమును ఉండటలేదు. కనుక మీరందరూ దీనిని పరిశీలించుకొని జాగ్రత్త పడకపోతే ఒకనొక దినమున యేసు ప్రభు వచ్చినప్పుడు మన భక్తి అంతా కూడా వెయిన్ డివోషన్, లేదంటే వెయిన్ క్రిస్టియానిటీ, వెయిన్ బిలీవర్స్గా మనం అయిపోతాం. జాగ్రత్త పడండి అని మనలను కూడా ఈ ఉదయ కాలమందు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. So let us take all these exhortations and try to apply it to our lives. If ever we are also following these things, ఇటువంటి వాటి యందు లక్ష్యం ఉంచుచున్నట్టయితే వీటన్నింటినీ విడిచిపెట్టి యేసు క్రీస్తు ప్రభువులోనే బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఉన్నాయి, ఆయన ఉంటే నాకు చాలు అని ఆయన మీద ఆధారపడి జీవించడానికి మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలమందు అనేకమైన నిరర్ధక తత్వశాస్త్రములు, తత్వ జ్ఞానమును బోధించేటువంటి వారు ఆయన మరి అన్నింటినీ కలగలిపి ఒక కలగూర గంపలాగా చేసి క్రైస్తవ్యం ఏదో, పేగన్ వరల్డ్ ఏదో అర్థం కానటువంటి రీతిలో ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరిస్తూ అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నాము అని చెప్పుచు తండ్రి సంకర జాతిలాగా జీవిస్తున్న క్రైస్తవులందరినీ ఉదయకాలం అందు జ్ఞాపకం చేసుకోనండి. అయితే క్రీస్తు ప్రభువుని పాటించే వారంగా ఉండాలి, లేదు అనంటే ఈ లోకమును పాటించే వారంగా ఉండాలని నులివెచ్చని స్థితిలో ఏమాత్రం కూడా ఉమ్మివేయబడేటువంటి వారిగా ఉండకుండానట్లు మా ప్రియులకు మాకు సహాయమును అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉంటే వెచ్చగానైనా లేదంటే చల్లగానైనా నులివెచ్చని స్థితిలో మాత్రం ఉండకుండానట్లుగా సహాయం చేయనుగాక. ఆమెన్.